జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏంటి రాజు, ఏంటి కథ? అన్నం తినిపిస్తే గాని నేను నీ భార్యని గుర్తురాలేదా? మీకు అసలు బుర్రుందా? మీరు చేసిన పని ఏమైనా బాగుందా? మీరు అలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. మీరు చేసిన పని, మిమ్మల్ని, మీరు ఒక ఇడియట్, మీరు ఒక రాస్కెల్. అమ్మాయి గారు అలా నవ్వుతున్నారేంటి? నేను మిమ్మల్ని పొగడ్డం లేదు, తిడుతున్నాను. తిట్టు రాజు, ఇలా అయినా నన్ను భార్యగా స్వీకరించినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇప్పుడన్నాను అమ్మాయి గారు. వయసు వచ్చిన ఆడపిల్లని తిట్టే హక్కు ఇద్దరికే ఉంటుంది. ఒకటి కన్న తల్లిదండ్రులకి, రెండు కట్టుకున్నవాడికి. ఫస్ట్ టైం నువ్వు తిడుతుంటే ఫీలింగ్ చాలా బాగుంది రాజు. అయ్యో ఆపేసావే, తిట్టి ఇంకా. బాగుండు అమ్మాయి గారు, మీరు అందరి ముందు మీరు అలా తినిపిస్తుంటే తినడానికి ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా మీకు? అందరూ తింటున్నప్పుడు చేయి నొప్పితో నువ్వు తినకుండా ఉంటే అందరిలో నిన్నలా చూడ్డానికి నేను కూడా అంతే ఇబ్బంది పడ్డాను రాజు. నీ కడుపు ఆకలితో పెట్టి నా కడుపు ఎలా నింపుకోగలను చెప్పు? అందుకే తినిపించాను. మన మధ్య జరిగే ప్రతి సందర్భము మనుషులెవరూ కావాలని సృష్టించింది కాదు రాజు, దేవుడు సృష్టించింది. మీరెన్ని చెప్పినా మీ మీద అలాంటి ఉద్దేశం ఏం లేదు అమ్మాయి గారు. నా ఉద్దేశం మాత్రం అదే రాజు. నేనేం చేసినా నేను నా భర్తగా ఊహించుకునే చేస్తున్నాను. ఇందాక కూడా నేను నా భర్త అనుకునే అన్నం తినిపించాను. ఇప్పుడు కూడా నువ్వు తిడుతుంటే, నా మీద కోప్పడుతుంటే సేమ్ ఫీలింగ్ రాజు. మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది అమ్మాయి గారు? నేను కూడా నీలాగే ఆలోచిస్తున్నాను, ఎలా చెప్తే రాజుకు అర్థం అవుతుందా అని. ప్లీజ్ అమ్మాయి గారు, ఇక మీదట అలాంటివి చేయకండి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేనేం కావాలని చేయలేదు, కానీ నా ముందు నీకెలాంటి ఇబ్బంది కలిగినా చూస్తూ ఉండలేను. స్పందించకుండా ఉండడానికి నేనే మిషన్ని కాదు రాజు, మనిషిని, నీ భార్యని. మీతో మాట్లాడడం చాలా కష్టం అమ్మాయి గారు, మాట్లాడడం కూడా అనవసరం. అంటే ఏంటి రాజు, నాతో మాట్లాడవా? మాట్లాడను, అలిగాను. సరే, ఎంతకాలం మాట్లాడకుండా ఉంటావో నేను చూస్తాను. అమ్మాయి గారు, ఏంటి? మన మధ్యలో గొడవలు ఎందుకు? నువ్వేగా గొడవ పడుతుంది. చూడండి అమ్మాయి గారు. నేను చూడ్ను. ప్లీజ్ అమ్మాయి గారు, మిమ్మల్ని చూడకుండా మాట్లాడకుండా ఉండడం నా వల్ల కాదు. ఇటు తిరగండి అమ్మాయి గారు, ప్లీజ్. ఏమన్నావు రాజు? నాతో మాట్లాడకుండా, నన్ను చూడకుండా ఉండలేనన్నావా? అవునమ్మాయి గారు, మీరెప్పటికీ నేను అభిమానించే అమ్మాయి గారులానే ఉండాలి. నేనెప్పుడు రాజులానే ఉండాలి. మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎక్కువగా ఆలోచించుకు రాజు. మనం ఎప్పటికీ భార్యాభర్తల్లాగే ఉండాలి. ఇంకా ఫిక్స్ అయిపో. ఆ దేవుడెప్పుడో మన ఇద్దరికి ముడివేశాడు, దాన్ని విడదీయడం కష్టంలే గాని పడుకో ఇంకా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.